హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనర్ వెంకట్రావు గారు. నమస్కారం అండి. నమస్తే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అనే ఒక టఫెస్ట్ సబ్జెక్ట్ అనుకుంటారు, టఫెస్ట్ జాబ్ అని ఫీల్ అవుతుంటారు. అందులో కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని మేనేజ్మెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే చాలా మంది సేల్స్ అండ్ మార్కెటింగ్ టీం వాళ్ళు బాటిల్ నెక్ ప్రాబ్లం గురించి ఎక్కువ సతమతం అవుతూ ఉంటారు. అసలు ఏంటి బాటిల్ నెక్ ప్రాబ్లం? కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది టఫెస్ట్ ప్రాబ్లం, అంటే ప్రాబ్లమేటిక్ జాబ్ ఇది అనుకుంటారు. కానీ దాన్ని మనం సమర్థవంతంగా చేయగలిగితే బాగా డబ్బులు వస్తాయి, ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే ఒక సెపరేట్ సెగ్మెంట్ అనుకుంటారు. అది కాదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరైనా లేదంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా కానీ ఈ వీడియో ఎందుకు చూస్తున్నారు? నాలెడ్జ్ కొరకు చూస్తున్నారు. ఫర్ దట్ వాట్ దే ఆర్ పేయింగ్ దేర్ టైం. అంటే బార్టర్ సిస్టమ్. వాళ్ళు టైం ఇచ్చి ఈ నాలెడ్జ్ తీసుకుంటున్నారు. మనం ఎక్కడైనా సరే ఏదైనా సరే మనం ఒక వీడియో చూసినప్పుడు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం, దానికి ఒక టైం ఇస్తాం. ఈ బార్టర్ సిస్టమ్ అనేది ఓల్డెన్ డేస్ లో ఉండేది. ఒకటి ఇచ్చేసి ఇంకోటి తీసుకునేవాళ్ళు. అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది మనం ఊపిరి పీల్చి ఊపిరి వదిలితే కూడా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉంటుంది మన లైఫ్ లో. దానికి సంబంధించి ఒక సెపరేట్ సెగ్మెంట్ లాగా చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బాటిల్ నెక్ ప్రాబ్లం అనేది చాలా మందికి తెలియదు, దాన్ని గమనించారు అసలు. అసలు ఏంటి బాటిల్ నెక్ ప్రాబ్లం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక బాటిల్లోంచి మనం ఏదైనా కిందికి మనం పోస్తున్నప్పుడు దాంట్లో సపోజ్ ఇప్పుడు మనకి సోడా దాంట్లో అయితే మనం క్లియర్ గా చూడొచ్చు, అక్కడ గోలీ స్ట్రక్ అయి ఉంటుంది. దీంట్లో అంటే గోలీ అడ్డం వచ్చింది అనుకోండి, అందులోంచి మనకి సోడా బయటకు రాదు ఇంకా మనకి. అదే అలాగే ప్రతి దాంట్లో కూడా బాటిల్లో ఏదో ఒకటి అబ్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఉన్న లిక్విడ్ కానివ్వండి లేకుంటే పదార్థం కానివ్వండి బయటకు రాదు. అప్పుడు మీరు వెనుక నుంచి ఎంత స్క్రీచ్ చేసినా వేస్ట్ దాన్ని, ఎందుకంటే అక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది. అట్లాగే చాలా సార్లు ఏమవుతుందంటే వీళ్ళు కస్టమర్ ని వెళ్ళి కలుస్తారు, చేసిన తర్వాత ఒక్క దగ్గర వచ్చి కస్టమర్ ఆగిపోతాడు. ఇంకా వీళ్ళు ఎంతసేపు అడిగినా తర్వాత చూద్దామండి తర్వాత చూద్దాం. ఆ ప్రాబ్లం కస్టమర్ కి కూడా తెలియదు. ఆయన మెంటల్లీ ఫీల్ అవుతుంటాడు ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అని కానీ, లేకుంటే ఆయనకి పూర్తి అవగాహన లేకపోవడం కానీ సమాచారం రాకపోవడం కానీ జరుగుతుంది. అది ఆయన కూడా డిటెక్ట్ చేయడు, కస్టమర్ కూడా. కానీ ఆయనకి ఏమనిపిస్తుంది అంటే మనం ఒక్కోసారి ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు మనకు చూడండి, మనకి సబ్ కాన్షియస్ బ్రెయిన్ లేదంటే మనకి సిక్స్ సెన్స్ అనుకోండి ఒకటి చెప్తుంటది, ఇక్కడ దేర్ ఇస్ ఏ ప్రాబ్లం, ముందేదో ప్రాబ్లం ఉంది అని మనకు చెప్తుంటది. అది మనకి అక్కడికి వెళ్తే ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం. మనం కస్టమర్ కూడా అదే చెప్తుంటది సిక్స్ సెన్స్, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. అదేందో ఆయనకు తెలియదు క్లియర్ గా, ఆయన దాన్ని అండర్స్టాండ్ చేసుకోలేడు. ఇక్కడ ఏమవుతుందంటే మనకి సేల్స్ మెన్ కి కస్టమర్ కి మధ్యలో ఆ అవగాహన అనేది లోపిస్తుంది. అప్పుడు ఆయన డైరెక్ట్ గా అవాయిడ్ చేయలేడు, ఈయన వద్దు అనుకోలేడు, ఈయనకు ఆ ప్రొడక్ట్ కావాలి. ప్రొడక్ట్ వద్దు అనుకుంటే నాకు వద్దండి అని చెప్పేస్తాడు. కానీ యాక్చువల్గా ఈయనకు రిక్వైర్మెంట్ ఉంది, కానీ అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ని ఈయన అనలైజ్ చేసుకోలేడు, వాళ్ళు అనలైజ్ చేయలేరు, దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు ఆయన. ఒక్కోసారి కొంతమంది సేల్స్ పీపుల్కి ఇది వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏంటంటే ఒక 3 months 4 months కూడా దాన్ని డ్రాగన్ చేస్తూ ఉంటారు కస్టమర్. అప్పుడు వీళ్ళు ఇంకా విసిగెత్తిపోతారు, పోవడం వేస్ట్ అనుకుంటారు. నిజానికి ఆయనకు అవసరం అది. ఇది బాటిల్ నెక్ ప్రాబ్లం బేసికల్ గా. ఇది ఎందుకు వస్తుంది అంటే ఏంటంటే ఎవరైతే సేల్స్ పర్సన్ వెళ్తారో ఆ సేల్స్ పర్సన్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ లేకపోవడం, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల ఈయన వాళ్ళకి పూర్తిగా దాన్ని అండర్స్టాండ్ చేయించలేడు. ఆ ప్రొడక్ట్ గురించి కానీ దాని గురించి కానీ అండర్స్టాండ్ చేయించలేడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మీరు ఒక ప్రొడక్ట్ మీరు కొనాలనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా మీకు అర్థమైతే తప్ప మీరు ఆ ప్రొడక్ట్ ని కొనలేరు. ఎందుకంటే ఇంటికి తీసుకొచ్చి మనం పెట్టేస్తాం, దాన్ని ఎలా వాడాలి అది కావాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ దీన్ని చూసి నేను ఇది వాడుకుంటాను, ఇలా ఉంటుంది, నాకు ఇలా అవసరం అనుకుంటేనే తీసుకొస్తారు. అది తర్వాత సెకండ్ ఏంటంటే రిక్వైర్డ్ ఫాలో అప్స్ లేకపోవడం. చాలా సార్లు ఏమవుతుందంటే కస్టమర్ సరేలేండి మళ్ళీ కలుద్దాం అన్నాడు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కస్టమర్ని వదిలేస్తారు. వదిలేసేసి ఏం చేస్తారంటే వేరే కొత్త కస్టమర్ల మీద పడిపోతారు. ఈయన ఎలాగో ఓకే అన్నాడు కదా, ఈ రోజు కాకుండా రేపు వేస్తా అంటాడు ఈయన, మళ్ళీ పోదాం. సో ఫాలో అప్ అనేది చేస్తూ ఉండాలంటారా? రెగ్యులర్ ఫాలో అప్ ఉండాలి. ఎప్పుడైనా అంతే, రెగ్యులర్ ఫాలో అప్ ఉంటేనే కస్టమర్ కి అది అంటే తీసుకోవాలనేది ఆయన ఒక కన్ఫర్మేషన్ కి వస్తాడు. సో ఎంత టైం పీరియడ్ అంటే గ్యాప్ అనేది వాళ్ళ ఒక ఫాలో అప్ నుంచి ఇంకో ఫాలో అప్ అది టైం డ్యూరేషన్ అనేది ఇట్స్ డిపెండ్స్. సపోజ్ కస్టమర్ బాగా బిజీ పర్సన్ అనుకోండి, ఆయనకి మనమే అడగచ్చు, సార్ మళ్ళీ ఎప్పుడు ఫాలో అప్ చేయమంటారు మిమ్మల్ని అని, మళ్ళీ ఎప్పుడు కలవమంటారని.
లేదు అంత బిజీ పర్సన్ కాదు, ఒక 2 రోజులు కాగానే మళ్ళీ వెళ్ళి పర్సనల్ కలిసి ఫోన్ లో ఫాలో అప్ చేస్తే చాలా సార్లు ఫెయిల్యూర్ వస్తాయి. సో డైరెక్ట్ గా మాట్లాడడం బెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎదురుగా కూర్చొని మాట్లాడితే తప్ప అది సాల్వ్ కాదు ప్రాబ్లం. కాబట్టి ఆయనకి ఎదురుగా వెళ్ళి సార్ కూర్చొని, సార్ నేను మీ గురించి వచ్చాను సార్, ఏమైంది మొన్న చెప్పాను కదా అంటే ఎస్ అంటాడు. ఓకే. ఇట్లా థర్డ్ ఏంటంటే ఆ ప్రొడక్ట్ మీద ఎవరైతే సేల్స్ పర్సన్ వెళ్తాడో దానికి మీద కంప్లీట్ ఆయనకి ఒక నాలెడ్జ్ ఉండాలి, కంప్లీట్ నాలెడ్జ్, థరో నాలెడ్జ్ ఉండాలి. ఓకే. సో ఆయన ఎదుటి వాళ్ళు అంటే కస్టమర్ ఎటువంటి క్వశ్చన్స్ వేసినా ఆయన ఆన్సర్ చేసే విధంగా అంత నాలెడ్జబుల్ గా ఉండాలంట. 100%. లేకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ తీసుకొని వచ్చాం, నీకే ఐడియా లేదు, నాకేం చెప్తున్నావు అంటాడు కస్టమర్. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే చాలా మంది చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. 100% అండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ కస్టమర్ దగ్గర ఉంది. కరెక్ట్. మనం వెళ్ళే వరకే కస్టమర్ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆయన డిఫరెంట్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. ఆయన అసలు కస్టమర్ ప్రాబ్లం ఫేస్ చేసేది ఇక్కడే. ఇప్పుడు మనకి ఎక్కడంటే సేల్స్ పర్సన్ వెళ్ళగానే కస్టమర్ ఏదో ఆబ్జెక్షన్ చెప్తాడు, సార్ ఇది ఇలా ఉంది, దాన్ని కరెక్ట్ గా ట్యాకిల్ చేశాడు. ఫస్ట్ ప్రాబ్లం కస్టమర్ ఆబ్జెక్షన్. ఆయన ఏదో ఒక డౌట్ అడుగుతాడు దాని విషయంలో, అడిగితే ఈయన సాల్వ్ చేయలేదు అనుకోండి, అక్కడ సేల్ ఆగిపోతుంది. సెకండ్ ఏంటంటే ప్రైసింగ్ స్ట్రక్చర్. నార్మల్ గా ప్రతి కస్టమర్ కూడా ప్రైసింగ్ మీద కాన్షియస్ గా ఉంటాడు. ఆయన ఇంతకు వస్తుందా, ఇంతకు తగ్గించగలరా, లేకుంటే దీంట్లో ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా, ఇది కస్టమర్ ఖచ్చితంగా అడుగుతాడు. దానికి సేల్స్ పర్సన్ ముందు రెడీ ఉండాలి. సెకండ్. థర్డ్ వచ్చేసేసి కాంపిటేటర్ థ్రెట్స్ ఉంటాయి. మనం ఒక ప్రొడక్ట్ తీసుకెళ్ళాం, ఇప్పుడు ఈ సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉంది కాబట్టి కస్టమర్ దగ్గర కస్టమర్ ఏమంటాడంటే దీని మీద వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు కదా, లేదంటే ఇది కొంటే అది ఇస్తున్నారు కదా అంటాడు. అక్కడ ఈ సేల్స్ పర్సన్ ఫెయిల్ అయిపోతాడు, ముందు అండర్స్టాండ్ లేకుంటే. సపోజ్ ఆయనకు తెలియలేదు అనుకోండి, సారీ సార్ నాకు తెలియదు మా మేనేజర్ని అనుకుంటానంటే అయిపోయింది, సేల్ క్లోజింగ్. అంటే ఇంకొకటి మేనేజ్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే కొంత మేనేజ్ చేస్తుంటారు అని మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అని వస్తే ఎక్కువ సార్లు వినిన మాట పైప్ లైన్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అసలు ఏంటి పైప్ లైన్ మేనేజ్మెంట్ అంటే చాలా మంది ఇప్పుడు మనకి సేల్స్ పర్సన్స్ ఏమనుకుంటారంటే నేను మేనేజ్ చేసుకుంటున్నాను అనుకుంటారు. కానీ రియల్ గా అక్కడ ఉన్న తను సపోజ్ ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అనుకోండి, అంటే సపోజ్ 45-50 కస్టమర్, అప్పుడు ఈయన చెప్తున్న దాన్ని విని ఆయన నవ్వుతాడు, ఎందుకంటే ఈయన అబద్ధం చెప్తున్నాడు అని నాకు తెలుసు. ఇప్పుడు సేల్స్ పర్సన్ సపోజ్ యంగ్ ఏజ్ అనుకోండి, ఈయన ఏదో చెప్తుంటాడు, చెప్పేదాన్ని విని ఆయన నవ్వుతుంటాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈయన అబద్ధం చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అబద్ధం? ఈయనకు ఒక సేల్ కావాలి కాబట్టి అబద్ధం చెప్తున్నాడు. అంటే ఈయన ఏదైతే అబద్ధం చెప్తున్నాడో ఈయన పర్పస్ఫుల్ గా నన్ను బ్లఫ్ చేయడానికి చెప్పట్లేదు, ఆయన అవసరం గురించి చెప్తున్నాడని ఆయనకు తెలుసు కాబట్టి నవ్వుకుంటాడు. అంటే డైరెక్ట్ గా ఏం బాబు ఇలా ఎందుకు చెప్తున్నావు, అన్ని అబద్ధాలు చెప్తున్నావు అని అన్నాడు, నవ్వుకుంటాడు. ఇది చాలా సేల్స్ పర్సన్స్ కి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎదుటి వ్యక్తిని బ్లఫ్ చేస్తున్నాను, నమ్మిస్తున్నాను, ఏదో అంటే టైంకి తగ్గట్టుగా నేను మాట్లాడుతున్నాను అనుకుంటాను. ఇది అబద్ధం, ఇది అబద్ధం, దాంతో సేల్ రాదు. మరి ఎలా మేనేజ్ చేయాలి దాన్ని? అంటే సిచ్యువేషన్ ని మేనేజ్ చేయాలంటే నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టు ఖచ్చితంగా దానికి ప్రొడక్ట్ నాలెడ్జ్, థరో నాలెడ్జ్ ఒకటి ఉండాలి. తర్వాత ఈయన వెల్ క్వాలిఫైడ్ ఉండాలి. చాలా సార్లు ఏమవుతుందంటే ఇప్పుడు సేల్స్ పర్సన్స్ దొరకడం చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటే ఎవరైనా సరే డిగ్రీ, ఇంజనీరింగ్ ఎవరు ఏం చేసినా కానీ చేయగానే ఎటు వెళ్తున్నాం అంటే సాఫ్ట్వేర్ సైడ్ అంటున్నారు అందరు. నార్మల్ గా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి సేల్స్ అండ్ మార్కెటింగ్ సైడ్ కస్టమర్స్ సేల్స్ పర్సన్స్ కానీ మార్కెటింగ్ పర్సన్స్ కానీ దొరకడం కొంచెం టఫ్ అయింది. దీనివల్ల కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఎవరైనా రాగానే సరే ఒకతను వచ్చాడు కదా తీసుకుందాం అని చెప్పి తీసేసుకుంటున్నాయి. దానివల్ల ఏంటంటే ఆ మార్కెటింగ్ పర్సన్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వస్తాడు పాపం, ఆయన కూడా చేయాలని ఉంటుంది కానీ ఆయన క్వాలిఫైడ్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లోకి వెళ్ళగానే అక్కడ ఫెయిల్యూర్స్ స్టార్ట్ అయిపోతుంది. కంటిన్యూ ఫెయిల్యూర్స్ వచ్చాయనుకోండి, ఒక 4-5 ఫెయిల్యూర్స్ వచ్చాయనుకోండి, ఆ పర్సన్ డిమోటివేట్ అవుతాడు. నేను ఇది చేయలేను, సేల్స్ అండ్ మార్కెటింగ్ నాకు సంబంధించింది కాదు, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకుంటాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏంటంటే మనం పర్సన్ సెలెక్ట్ చేసేటప్పుడు రైట్ పర్సన్ సెలెక్ట్ చేసి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మనకి రైట్ ట్రైనింగ్ ఇవ్వాలి.
అయితే దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క సేల్స్ పర్సన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక పైప్ లైన్ మేనేజ్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. ఓకే. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనము బోరు ఉందనుకోండి, మనం చేత్తో కొట్టేసేసి వాటర్ పట్టుకోవడం ఒక పద్ధతి, ఓల్డెన్ డేస్ లో ఉండేది. లేదా బాగుంటే బావిలోంచి నీళ్ళు తోడుకోవడం ఒక పద్ధతి. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం ఏం చేసామంటే మనం దానికి ఒక మోటార్ ఫిక్స్ చేసి పైన ఓవర్ ట్యాంక్ ఫిక్స్ చేసి పైప్స్ పెట్టేసేసి ప్రతి దగ్గర మనకి ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ పైప్స్ పెట్టేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం బటన్ ఎవ్రీ టైం బటన్ నొక్కట్లేదు, ఓన్లీ ట్యాప్ తిప్పుతున్నాం అంతే, వచ్చేస్తుంది. అంటే ఇది ఒక సిస్టమ్ ని మనం రెడీ చేసుకుని ఉన్నాం. ఇదే సిస్టాన్ని సేల్స్ లో రెడీ చేసుకుంటే సేల్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంటది. ఓకే. ఎలాగా అంటే ఎలా ఆ పైప్ లైన్ ని ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి సేల్స్ లో? అంటే ఫస్ట్ పైప్ లైన్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ ఏంటంటే అండి, రైట్ కస్టమర్ ని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. మీరు కస్టమర్ ని ఏ కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, మీరున్న ప్రొడక్ట్ ఏంటి, ఆ ప్రొడక్ట్ కి రైట్ కస్టమర్ ఉన్నారా లేదా, ఇది ఫస్ట్. ఎక్కడ పోయినా మీకు సేల్స్ లో మీరు ఏ సబ్జెక్ట్ లో ఎంత డెప్త్ గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ మనకి ప్రయారిటీ వచ్చేసరికి మళ్ళీ కస్టమరే ఉంటాడు. గుర్తుంచుకోండి, మీరు ఎక్కడ కస్టమర్ లేకుండా ఎంటైర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మీరు ఏమో అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. మరి ఆ మొత్తం టోటల్ ఆ ఇండస్ట్రీయే ఉండదు, ఇంకా సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేదే ఉండదు సబ్జెక్ట్ ఎక్కడ కూడా. కాబట్టి మీరు ఎటు తిరిగినా మళ్ళీ కస్టమర్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. అంటిల్ అన్లెస్ మీరు కస్టమర్ ని సాటిస్ఫై చేయకుంటే, కస్టమర్ ని కరెక్ట్ గా ట్యాకిల్ చేయకుంటే సేల్స్ రాదు. కాబట్టి కస్టమరే ఇంపార్టెంట్ మనకి. సో పైప్ లైన్ మేనేజ్మెంట్ అనేది తెలిసి ఉండాలి. దీనికి కస్టమర్ ని రైట్ కస్టమర్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఎలా చూస్ చేసుకోవాలి ఒక పర్సన్ రైట్ కస్టమరా కాదా? రైట్ కస్టమర్ అంటే మనం తీసుకెళ్తున్న ప్రొడక్ట్ ఏంటి, ఆ కస్టమర్ కి యూస్ఫుల్ కాదా, వాడతారా లేదా. అంటే ఎప్పుడైనా కానీ మనం ఒక ప్రొడక్ట్ ని ఎందుకు తీసుకుంటామంటే, మనకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ ని ఆ ప్రొడక్ట్ సాల్వ్ చేస్తుందని తీసుకుంటాం మనం ఎప్పుడైనా కానీ. ఆ ప్రొడక్ట్ మనం తీసుకున్న ప్రొడక్ట్ ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి, లేదంటే అవసరం తీర్చాలి. అవసరం తీరిస్తేనే మనం ఆ ప్రొడక్ట్ ని తీసుకుంటాం. ఇది ఆ కస్టమర్ కి అవసరమా లేదా. అవసరం లేదనుకోండి, మీరు ఆయన దగ్గరికి 100 సార్లు తిరిగినా ఆయన కొనడు. కాబట్టి ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునే కస్టమర్ రైట్ కస్టమర్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత సెకండ్ ఏంటంటే ఫాలోఅప్స్. మీరు కరెక్ట్ ఫాలోఅప్స్ చేస్తున్నారా లేదా. ఈ ఫాలోఅప్స్ తర్వాత నెగోషియేషన్. కస్టమర్ నెగోషియేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా కస్టమర్ దగ్గరికి వెళ్ళి సేల్ చేసే ప్రొడక్ట్సే. సపోజ్ కస్టమర్కి అవసరం ఉందన్నమాట. ఇప్పుడు మీకు దసరా పండుగ వచ్చింది, మీకు బట్టలు అవసరం. మీ దగ్గరికి ఎవరో వచ్చి బట్టలు ఇంటికి వచ్చి, మేడం ఈ బట్టలు మేడం తీసుకుంటారని అడగరు. మీరు ఎక్కడికి వెళ్తారు, మీరు షోరూమ్స్కి వెళ్ళిపోతారు. మీరు దీని గురించి ఎవరు మీ దగ్గరికి రారు, ఎందుకంటే ఇది నీడ్. మీరు వెళ్తారు, తీసుకుంటారు. కానీ మనం ఏవైతే ప్రొడక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ని కన్విన్స్ చేసి మనం ఇస్తామో అది కస్టమర్ నీడ్ కాదు. గుర్తుంచుకోండి ఎప్పుడు కానీ. అది నీడ్ అన్నట్టుగా మనం క్రియేట్ చేసాం వల్ల కస్టమర్ కి ఇది నీడ్ అని మనం క్రియేట్ చేయాలి అక్కడ. ఇక్కడే సేల్స్ పర్సన్ యొక్క టాలెంట్ అంతా ఉంటది. ఇప్పుడు సపోజ్ నేను ఇంట్లో నార్మల్ పర్సన్, నేను ఇంట్లో ఉన్నాను. సపోజ్ రిటైర్ అనుకోండి, నేను రిటైర్డ్ పర్సన్, నేను ఇంట్లో ఉన్నాను, కూర్చున్నాను. నాకు ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా ఎందుకు, నాకు అవసరం లేదు. సపోజ్ డిఎస్ఎల్ఆర్ కెమెరా ఒకతను తీసుకొని వచ్చాడు, సార్ ఇది 35,000 50,000 అనేది చెప్తున్నాడు అమౌంట్ ఆయన. అప్పుడు నాకెందుకండి ఇది అనవసరం, నేను రిటైర్డ్ పర్సన్ని, నాకు అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే నేను ఫోటోగ్రఫీ నా హాబీ కాదు, నేను ఫొటోస్ తీయలేను. దానికి ఐఎమ్ నాట్ ట్రైన్డ్. నేను డిఎస్ఎల్ఆర్ కెమెరా పెట్టుకొని దాని ఫోటోలు తీయలేను, నేను దాంట్లో ట్రైన్డ్ కాదు. అంటే అప్పుడు నేను సాటిస్ఫై అయ్యే ఆన్సర్స్ ఆ సేల్స్ పర్సన్ దగ్గర నుంచి వస్తే నేను ఎస్ అంటాను. నా దగ్గర డబ్బు ఉన్నా కానీ నేను సాటిస్ఫై కాకుండా ఎస్ అని చెప్పాను. ఇక్కడ ఏమైంది, అది నా నీడ్ కాదు, కానీ ఆయన ఆ నీడ్ ని క్రియేట్ చేస్తున్నాడు నాకు. కాబట్టి మనం ఎప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రొడక్ట్ సేల్ చేస్తున్నామంటే అది కస్టమర్ నీడ్ కాదు. ఒకవేళ కస్టమర్ నీడ్ అయితే కస్టమర్ డైరెక్ట్ గా షోరూమ్కి వెళ్ళి తీసుకుంటాడు, ఎవరిని అడగడు, ఎవరో వస్తారని వెయిట్ చేయడు. కాబట్టి సేల్స్ పర్సన్ చాలా టాలెంటెడ్ గా ఉండాలి. అది నెగోషియేషన్ లో ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నాకు ఎందుకు అన్నాడు అనుకోండి, ఫస్ట్ అక్కడే స్టార్ట్ అవుతుంది. నాకు వద్దండి అంటాడు, ఎందుకు అంటాడు, ఎలా యూజ్ అవుతుంది అంటాడు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ప్రైజింగ్ వరకు వెళ్తాడు.
మీరు చెప్పిన తర్వాత కస్టమర్ దీని ప్రైస్ ఎంత అన్నాడు అనుకోండి, ఆయన ఆల్మోస్ట్ ఒక 70% వచ్చేసాడు. ఇంకా లేదనుకోండి కస్టమర్ ప్రైస్ అడగాడు ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి. మీరైనా పర్సనల్ గా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా సరే ఎవరైనా మీకు ఒక ప్రొడక్ట్ లేదంటే మీరు షోరూంలో వెళ్ళినప్పుడు చూసినప్పుడు మీరు అన్ని డ్రెస్సెస్ అన్ని చూస్తుంటారు. చూసి ఒక డ్రెస్ ని పిక్ చేసి ఇది ఎంత కాస్ట్ అంటారు, మీరు ప్రైస్ ఎంత దీనిది అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు 70% ఎస్ అక్కడ మీరు దానికి, ఇంకా 30% ఆ సేల్స్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లేకుంటే ఆయన ప్రైస్ అడగరు. ఈ నెగోషియేషన్ ఇంపార్టెంట్. నెగోషియేషన్ తర్వాత కస్టమర్ మనకి ఆ ప్రైస్ నచ్చి తీసుకున్నాడు అనుకోండి, తీసుకున్న తర్వాత ఆ ప్రైస్ కి ఆయన తీసుకుంటే దాన్ని తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేయడము లేదంటే ఆయనకి ఇవ్వడము. దాని తర్వాత నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది అక్కడ ఫెయిల్ అయిపోతారు. చాలా పర్సన్స్ ఫీడ్బ్యాక్ అడగరు. ఫీడ్బ్యాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.